మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది మేడం. మూవీ అయితే నాకైతే బొమ్మ అదిరిపోయింది. మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి యాక్టర్ల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్ అండ్ ఇంటర్వెల్ సీను. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉండేది అంటే అది క్లైమాక్సే. నాకు రీసెంట్ మూవీస్లో ప్రతి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఈ మూవీలో ఖచ్చితంగా నన్నైతే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పచ్చు. అండ్ తారకన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్లోనే ఉంది. పార్ట్ 3కి హింట్ ఇచ్చారు. బట్ పార్ట్ 3 ఉంటుందో లేదో తెలియదు. ఒకటే చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, తారకన్నకి కూడా దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. నాకు ఎక్కడో కడ మైనస్ ఉండే, అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయనను తక్కువ చేసి చూపిస్తాడు, హృతిక్ని ప్రైజ్ చేసి చూపిస్తాడని. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటాపోటీ చూపించారు. ఇందులో ఎవరు హీరోలు కాదు, ఎవరు డామినేషన్ కాదు, స్టోరీ డామినేషన్. ఖచ్చితంగా మీరు సినిమాని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. నిజంగా చెప్తున్నా కదా, దేవరాకి ఒక్క కాలర్ ఎగరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగరేయచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి. సెన్సార్ బోర్డు కట్ చేయడం అయితే మేబీ ట్రూ అయ్యుండొచ్చు. ఒకవేళ సినిమా కట్ చేయడం మంచిదని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే సినిమా లెంత్ అయిపోయేది. బట్ ఇప్పుడున్నంత వరకు అయితే మీకైతే పక్కా 2.5 hours ఒక పక్క కమర్షియల్ మూవీ అయితే మీరైతే చూడొచ్చు. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంటే మైనర్గా అది మనకు ఇంపాక్ట్ కూడా అనిపించవు. బట్ అవి తప్పించి సినిమా అయితే ఓవరాల్గా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తారకన్న చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయింది, బొమ్మ అదిరిపోయింది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ఈ వీకెండ్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. నాగవంశీ అన్న కింగ్డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమాకి కూడా ఇంత హైప్ ఇచ్చాడు కింగ్డమ్కి, కానీ కింగ్డమ్ నన్ను ఏమాత్రం సాటిస్ఫాక్షన్ చేయలేదు. బట్ సమ్టైమ్స్ కొంతమంది జడ్జిమెంట్స్ రాంగ్ అవుతాయి కదా, అప్పుడప్పుడు అట్లా. బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వంశీ అన్న తారకన్న మీద నమ్మకంతో సినిమా అనేది డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఆయనకు మంచి లాభాలు వస్తాయి. కింగ్డమ్ తోటి ఏదైతే పోగొట్టుకున్నాడో ఈ సినిమాతోటి కవర్ అవుతుంది. వార్ 2 సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. 10కి 8.5.